తెలంగాణలో ఎన్నికల నగారం రోగనుంది. అవును మరి కొన్ని రోజుల్లో తెలంగాణలో ఓట్ల పండుగ రానుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు హడావుడితో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై రాజకీయ వేడి రాజుకుంది. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని కాంగ్రెస్ అభ్యర్థులు ఒక్కొక్కరిగా బరిలో నిలిచేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇప్పటికే హజారుద్దీన్ తాను ఎన్నికల బరిలో ఉన్నట్లు ప్రకటించారు. ఇక 2023 ఎన్నికల్లో ఓటమి, 2024లో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఆధిక్యం గురించి ఆయన గుర్తు చేశారు. పార్టీ బలంగా ఉందని, తనకే టికెట్ వస్తుందని అజారుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 6 నెలల్లో ఉప ఎన్నికలు జరగాలి. ఇక ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు అధికార పక్షంపై గళం వినిపిస్తున్నాయి. దేశంలో సర్పంచులు లేకుండా గ్రామాలను నడపడం ఇదే తొలిసారి అని బీఆర్ఎస్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గురించి జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే వీటిని నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇక వీటితో పాటు తెలంగాణలో మరో ఉప ఎన్నిక కూడా నిర్వహించాల్సి ఉంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. 6 నెలల్లోపు దీనికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఇక మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పట్లో జూబ్లీహిల్స్ ఎన్నిక ఉండదని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే ఖాళీగా ఉన్న ఆ జూబ్లీహిల్స్ టికెట్ పై పలువురు నేతలు కన్నుపడింది. ఆ సీటు నాదంటే నాదంటూ ఎవరికి వారు జూబ్లీహిల్స్ టికెట్ను కేటాయించుకుంటున్నారు. తాజాగా ఆ లిస్టులోకి కాంగ్రెస్ నుంచి పలువురు నేతలు తెరపైకి వచ్చారు. నిజానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కోసం అధికారిక కాంగ్రెస్ పార్టీలో యుద్ధమే జరుగుతోంది. ప్రస్తుతం ఆ సీటు కోసం ఏకంగా 1/2 డజన్ మంది బీఫామ్ కోసం క్యూ కట్టారు. ఇక్కడ పార్టీ నిర్ణయం కంటే ముందే ప్రకటనలు చేయడం ఆసక్తిగా మారింది. నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బైపోల్ సమరం అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి. అందుకే బరిలోకి దిగేందుకు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలుపెట్టాయి. కాంగ్రెస్ పార్టీలో మాత్రం సీటులొల్లి ఆదిలోనే ఫీక్స్కు చేరుకుంది. ఒకరి కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 4 కాంగ్రెస్ అభ్యర్థులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ కోసం లాబీయింగ్ మొదలు పెట్టేశారు. ఈసారి కూడా జూబ్లీహిల్స్ టికెట్ నాదేనంటూ హజారుద్దీన్ ప్రకటించేశారు. హజారుద్దీన్ గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ పై పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి అలా కాదు, గట్టిగా ప్రచారం చేస్తా, నేనే గెలుస్తానంటూ సీటు ప్రకటించక ముందే స్వీట్లు పంచేస్తున్నారు. హజారుద్దీన్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ అదేం కుదరదు, ఇంకా ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇవ్వాలో అధిష్టానం నిర్ణయం తీసుకోలేదంటూ హజారుద్దీన్ వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిన తర్వాత కాంగ్రెస్లో చేరిన నవీన్ యాదవ్, హైదరాబాద్ మాజీ మేయర్ బొత్తు రామ్మోహన్, హజారుద్దీన్తో పాటు పీజేఆర్ కూతురు విజయారెడ్డి రేస్లో ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎవరికి టికెట్ దక్కుతుందో చూడాలి మరి.